Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. గ్రంథములో ప్రకటన గ్రంథము మరి 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. గమనించండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ఆ 7వ ముద్రలో ఉన్న సంగతులు గ్రహించటానికి మీరు ఇక్కడ ద్వారం తెరవమని అడుగుచున్నాము ప్రభువా. ఎందుకంటే 7వ ముద్రలో ఏమీ రాయబడలేదు ప్రభువా. ఒక గురుతు గాని సూచన గాని ఏమీ లేదు ప్రభువా. ఇంచుమించు నిశ్శబ్దముగా ఉన్నది ప్రభువా. అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉన్నది ప్రభువా. 6 ముద్రల్లో అయితే రాయబడ్డాయి కానీ 7వ ముద్ర దగ్గరికి వచ్చేదలకే ఏమీ రాయబడలేదు ప్రభువా. దాని గురించి మా ప్రవక్త ఏమి చెప్పుచున్నాడో దాన్ని చూడగలిగిన కన్నులు మాకివ్వండి ప్రభువా. గ్రహించగలిగిన మనస్సును మాకివ్వండి ప్రభువా. ఆ ప్రత్యక్షతనివ్వండి ప్రభువా. మా ప్రవక్త మీద ఉన్న అదే అభిషేకము మా మీద కూడా ఉండునుగాక ప్రభువా. ఏ ప్రభుదూత మా ప్రవక్తకి ఆ సంగతులు బయలుపరిచి ఉన్నాడో అదే ప్రభుదూత నేడు మాకు ఆ సంగతులు బయలుపరచునుగాక ప్రభువా. మేము నిన్ను ప్రేమిస్తున్నాము ప్రభువా. అందుకే మేము ఇక్కడ కూడుకొని ఉన్నాము ప్రభువా. అయ్యా, నువ్వంటే మాకు చాలా ఇష్టమై ఉన్నది ప్రభువా. నిన్ను ఆరాధించటానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము ప్రభువా. నిన్ను స్తుతించటానికి వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ కృప మాకు ఇవ్వండి ప్రభువా. నీ యొక్క కృప ద్వారా మాత్రమే మేము బ్రతుకుచున్నామయ్యా. ఏ మంచి మాలో లేదు గాని ఉచితమైన నీ కృప మమ్మల్ని నిలబెట్టునుగాక ప్రభువా. కనికరించి కృప దయచేయమని అయ్యా, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి. ప్రతి వ్యక్తిని దర్శించండి. ఈ గడియ వాక్యము తెరవండి. ఆ సహజాతీతమైన వెలుగు మాలో ప్రవేశించునుగాక. ఆ సహజాతీతమైన వెలుగు ఇక్కడ సంచరించునుగాక. నీ ప్రియబిడ్డలను అభిషేకించునుగాక. దేవుని యొక్క ఆత్మ ద్వారాగా అభిషేకించబడుదురుగాక. సహాయమని దయచేయి ప్రభువా. నీ కృపతోడుగా ఉంచమని అడుగుచున్నాం.
ప్రతి వ్యక్తితో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలాడు దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. దేవుడు మరి ఈ ముద్రల్లో ఈ 7th సీలు తెరవబడకపోతే ఆ వ్యక్తి ఎత్తబాటులోకి వెళ్ళలేడు. ఇంకొక రకంగా చెప్పాలంటే 7వ ముద్రను గూర్చిన ప్రత్యక్షత కనుక ఆ వ్యక్తికి లేకపోతే ఎంత మాత్రము ఎత్తబాటులో ఆ వ్యక్తి వెళ్ళలేడు, ఉండలేడు కూడా. మనము ఎత్తబాటుకి వెళ్ళాలని ఆశిస్తున్నామంటే మనకి 7వ ముద్రను గూర్చిన ప్రత్యక్షత దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే ఎత్తబడటానికి ముందుగా ఏమొచ్చిందయ్యా అంటే ఎత్తబడే ప్రత్యక్షత వచ్చింది. ర్యాప్చరింగ్ ఫెయిత్, ఎత్తబడే విశ్వాసం, ఎత్తబడే ప్రత్యక్షత. విశ్వాసమే ప్రత్యక్షత అయి ఉన్నది. మరి ఎత్తబడే ముందు ఎత్తబడే ప్రత్యక్షత వచ్చినది. హల్లెలూయా. ఈ ఎత్తబడే ప్రత్యక్షత దేవుడు సంఘంలో ఉన్న వారందరికి ఇవ్వటం లేదు. ప్రజల దేవుడు సంఘములో వచ్చిన 50 మందికో లేకపోతే 30 మందికో నా కుమార్తె యేసుక్రీస్తు నామములో నా నామాన్ని ధరించుకున్నది కాబట్టి నేను ఆ కుమార్తెకి ఇస్తున్నానని అలా కాదది. అది ముందు నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది, ముందు ఎన్నిక మీద ఆధారపడి ఉన్నది. మరి ఆ యొక్క వ్యక్తి ముందు నిర్ణయంలో ఉన్నట్లయితే, ఈ కాలంలో అతడు పుట్టి ఉన్నట్లయితే అతడికి ఎత్తబడే విశ్వాసము అదే పరిశుద్ధాత్మ తెరుస్తుంది. షిమియోనికి ఏ విధముగా పరిశుద్ధాత్మ యేసు దగ్గరికి నడిపించి ఉన్నదో, జ్ఞానులను ఏ విధముగా యేసు దగ్గరికి అదే పరిశుద్ధాత్మ నడిపించి ఉన్నదో, గొర్రెల కాపర్లను ఏ విధముగా బాలుడైన యేసు యొద్దకి నడిపించి ఉన్నదో పరిశుద్ధాత్మ, అదే పరిశుద్ధాత్మ ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ఎన్నికలో ఉన్న వ్యక్తిని నడిపించడు గాక. ప్రజల అది అందరి కోసము కాదు, కానీ ఈ వర్తమానం అందరి కోసము కాదు, కానీ ఎవరో ఎన్నికలో ఉన్నవారున్నారు, ఏర్పాటులో ఉన్నవారున్నారు, ముందు నిర్ణయంలో ఉన్నవారున్నారు. వారి కోసం ఈ యొక్క సహజాతీతమైన కార్యాలు పంపించాడు. వారి కోసం ముద్రలిప్పాడు. వారి కోసము మరి తిరిగి వారిని నిత్యత్వంలో తీసుకెళ్లటము కొరకు 7వ ముద్రను తెరుస్తున్నాడు. ఆ సభ్యులు ఇక్కడ ఉన్నారని నమ్ముచున్నాను. ఆ ముందు నిర్ణయంలో ఉన్నవారు ఇక్కడ ఈ చిన్ని సహవాసములో ఈ టేబుల్ వింటున్న బిడ్డలకి అదే విధముగా కూడి వచ్చిన బిడ్డల్లో కూడా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఎత్తబడే ముందు ఏం రావాలి? ఎత్తబాటు యొక్క ప్రత్యక్షత. ప్రజల ఎత్తబాటు యొక్క ప్రత్యక్షత, ర్యాప్చరింగ్ ఫెయిత్. విశ్వాసమే ప్రత్యక్షత. ప్రత్యక్షత వేరు, విశ్వాసము వేరు కానే కాదు. ప్రజల అబ్రహాము దేవుడికి విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడంటే ఆయన ఏం కలిగి ఉన్నాడంటే ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. ప్రజల మరి దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు సింహాలు అతన్ని తినలేదంటే కారణం ఏమిటయ్యా అంటే ఆయన ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. ఆయన ఆ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు కాబట్టి ఆ సింహాలు కూడా ఆయన్ని తాకలేకపోయి ఉన్నాయి, ఆయన్ని ముట్టలేకపోయి ఉన్నాయి. ఎందుకు ప్రత్యక్షత ఎవరు భాష గారు? యేసే అయి ఉన్నాడు. యేసే ప్రత్యక్షత అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఇలా చెప్పబడతా ఉన్నది, దేవుడు తన దాసులకు కనపరచుటకు దేవుడు యేసు క్రీస్తుకి అనుగ్రహించిన ప్రత్యక్షత, ఆయనే ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క ప్రత్యక్షత ఎవరికి ఇస్తున్నాడంటే ఆ ముందు నిర్ణయంలో ఉన్నవారికి, ముందు ఏర్పాటులో ఉన్నవారికి. ఇది ఏదో నువ్వు మంచి కార్యాలు చేశావని బయలుపాటు నీకు ఈటల్లా. హల్లెలూయా. ఏదో నువ్వు నేను దాన ధర్మాలు చేశాను కాబట్టి దేవుడు నన్ను దగ్గరికి తీసుకున్నాడు. నో.
ప్రజల మేలైన కీడైన చెయ్యక ముందే యాకోబును దేవుడు ప్రేమించాడు, ఏశావును దేవుడు ద్వేషించాడు. ప్రజల వాళ్ళకి భూమి మీదకి రాకముందే వాళ్ళల్లో ఒకరికి ర్యాప్చరింగ్ ఫెయిత్ ఉన్నది, వారిలో ఒకరికి ప్రత్యక్షత ఉన్నది, ఆ వాక్యము గురించిన బయలుపాటు ఉన్నది. ఇంకొక వ్యక్తికి బయలుపాటు లేదు. ఇద్దరు వచ్చింది రిబకా ఇస్సాకు ద్వారాగే. ఏశావు యాకోబులు ఇద్దరు వచ్చింది ఒకే తల్లిదండ్రుల ద్వారాగా. కానీ ఒక వ్యక్తికి ప్రత్యక్షత ఉన్నది, ఒక వ్యక్తికి ప్రత్యక్షత లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సంఘము కూడా అలాగే ఉన్నది. నువ్వు ప్రత్యక్షత కలిగి ఉన్నావంటే నువ్వు ధన్యురాలువై ఉన్నావు. నీకు మేడమిద్దలు లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, తినడానికి ఆహారమైనా లేకపోవచ్చు, కానీ ఎత్తబడే ప్రత్యక్షతను కనుక నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలువి. ఎందుకో తెలుసా? ఈ లోకాన్ని నువ్వే రేపొద్దున పరిపాలన చేయబోతా ఉన్నావు. మీరు రాజులై ఉన్నారు, మీరు యాజకులై ఉన్నారు, మీరు నగరాన్ని పరిపాలించే నగరాధ్యక్షులై ఉన్నారు, దేశాన్ని పరిపాలించేవారై ఉన్నారు. ప్రజల్లా ఏమిచ్చినా గాని తక్కువే. అది నీ మంచి కార్యాలు బట్టి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు, ఆయన కృప నిన్ను ఎన్నుకున్నది. ఆ కృప నిన్ను రక్షించినది, ఆ కృప ఎత్తుకుంటాన్ని గృహం దగ్గరికి వచ్చినది, ఆ కృప లోకము నుండి వేరుపరిచినది, ఆ కృప సంఘ శాఖల నుండి బయటికి తీసుకొచ్చినది, ఆ కృప నీకు అర్థపడే విశ్వాసం ఇస్తుంది. అది కేవలం కృప, ఏ మంచి లేదండి. మీరు ఒకవేళ విర్రవీగటానికి నేను ఫలానా కార్యాలు చేశాను కాబట్టి దేవుడు నన్ను రక్షించాడని విర్రవీగుతున్నారేమో. నో, మనము నథింగ్, ఏమీ చేయలేదు. మనము అసలు ఏమీ చేయరా, మురికి బట్టలై ఉన్నాం మనం. ప్రజల ఆయన విస్తారమైన కృప నిన్ను పిలిచినది, దేవుని కృప నిన్ను పిలిచినది. మరి నీవు ముందు నిర్ణయంలో ఉన్నావు కాబట్టి నా కుమార్తె అని పిలిచి ఉన్నది. నా గొర్రెలు నా స్వరం వినును. ఆయన గొర్రెలు ఇక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన స్వరాన్ని వినే తీరుతాయి. ఈ 7వ ముద్రలో మనం చూస్తా ఉన్నాము, ఆయనకి కొన్ని గొర్రెలు ఉన్నాయి. ముందు నిర్ణయంలో ఉన్నవారున్నారు, ఆయన స్వరాన్ని వినేవాళ్ళు ఉన్నారు. ఓ లక్షల 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 మంది జనాభాలో నుండి 1,44,000 మందిని ఎన్నుకుంటున్నాడు. ఆ ఎన్నిక ఎప్పుడు జరిగినది? ముందే, ఆరు పుట్టక ముందే, జగత్పునాది వేయబడక ముందే ఆ ఎన్నిక జరిగి ఉన్నది. ఈరోజు వధువును కూడా ఎన్నిక ఎప్పుడు జరిగినది? ముందే జరిగినది. నువ్వు పుట్టినప్పుడు కాదు, ప్రజల నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు కాదు. హల్లెలూయా. నువ్వు భూమి మీదకి వచ్చి మంచి కార్యాలు చేశానని దాన్ని బట్టి ఎన్నుకున్నాడు కాదు. మేలైనా కీడైనా చెయ్యక ముందే దేవుడికి ఎన్నుకున్నది. యాకోబుని నేను ఎన్నుకుంటుని, రిబకాతో చెప్తా ఉన్నాడు. ప్రజల్లా దేవుడు రిబ్కాతో మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు రిబ్కాతో మీరు చూస్తారా? రోమిలకు రాసిన పత్రిక ఒక్కసారి చూడండి మీరు. 9వ అధ్యాయం అనుకుంటా, చూడమ్మా. 9ఏనా? 9వ అధ్యాయము ఎన్నో వచ్చినమ్మా? చూడమ్మా, అక్కడి నుండి చదవండి. 10 నుంచి 9వ అధ్యాయం 10వ వచనం నుండి చూడమ్మా. అది ఎక్కడి నుంచి అయితే ఉన్నదో అక్కడి నుంచి చదువుదామ్మా. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ అబ్రహాము పిల్లలు కారు. ప్రజల అబ్రహాముకి చాలా మంది పుట్టారు. ఇష్మాయేలు కూడా అబ్రహాముకు పుట్టిన ఆయనే. ప్రజల అబ్రహాము పిల్లలైనంత మాత్రమున అందరూ కూడా అబ్రహాముకు పిల్లలు కారు. కానీ ఇస్సాకు వలనైనదే. ప్రజల ఈ ఇస్సాకు ఎవరు? వాగ్దాన పుత్రుడు. దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాముకు వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడు. అప్పుడు శారాకు వయసు ఎంత చెప్పండి? 65 సంవత్సరాలు.
అబ్రహాముకి శారాకి మధ్య డిఫరెన్స్ ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 10 సంవత్సరాలు. 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహామును బబుల్లో నుండి బయటికి పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాముకి వాగ్దాన పుత్రుడినిస్తున్నాడు. ఇప్పుడు 25 సంవత్సరాలు వాగ్దాన పుత్రుడు కోసం కనిపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును. అవునా? ఇస్సాకు వాగ్దాన పుత్రుడై ఉన్నాడు. ఇంకా మీరు చూస్తే అబ్రహాముకి సహజ సంతానము మాత్రమే కాదు, అబ్రహాము ద్వారాగా సమస్త దేశాలు కూడా దీవించబడాలి. అబ్రహాం సంతానము ద్వారా దీవించబడాలి. అబ్రహాం సంతానముగా ఇస్సాకు మాత్రమే కాదు, కానీ ఎవరొచ్చారయ్యా అంటే ప్రభువైన యేసు క్రీస్తు కూడా అబ్రహాం సంతానమై ఉన్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారాగా అన్ని వంశాలు దీవించబడుతున్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు దీవించబడుతున్నాయి. ముస్లిమ్స్ గాని, హిందువులు గాని, జైన మతస్థులు గాని, బౌద్ధ మతస్థులు గాని, సిక్కులు గాని, ఎవరైనా గాని, ఇజ్రాయెల్ గాని, ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారు యేసు క్రీస్తు వాగ్దాన కుమారుడు ద్వారా దీవించబడుతున్నారు. ఇక్కడున్న మనము కూడా ఎవరి ద్వారా దీవించబడి ఉన్నామయ్యా? ఆ వాగ్దాన కుమారుడు ద్వారాగే. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది. అదే విధముగా యేసుక్రీస్తు వలనైనదే ఇక్కడ కూడా ఆయన సంతానముగా పిలువబడతా ఉన్నది. 7 సంఘ కాలాలలో ఆయన సంతానం ఉన్నది. యేసుక్రీస్తు వాక్యానికి పుట్టిన వారు ఉన్నారు. వాక్యానికి పుట్టిన వారు ఉన్నారా? ఉన్నారు. అదే ఫ్యామిలీ అయి ఉన్నారు. వాళ్ళు కుటుంబ సభ్యులు అయి ఉన్నారు. సునాదల బోర వారిని బానిసత్వం నుండి బయటికి తెచ్చినది. సునాదల బోర సంఘ శాఖల నుండి బయటికి తెచ్చినది. నామకార్థపు వాటి నుండి బయటికి తెచ్చినది. ఈ కాలంలో సునాదన బోర వచ్చినదా? నిన్ను బయటికి తెచ్చినదా? ఓ దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు అబ్రహాము కుమార్తె అయినట్లయితే, అబ్రహాము కుమారుడు అయినట్లయితే ఆ ప్రత్యక్షత నీకు ఇవ్వబడుతుంది. నువ్వు అబ్రహాము కుమారుడు కుమార్తె అయితే ఆ ప్రత్యక్షత ఇవ్వబడుతుంది. నువ్వెవరివో ఎరిగేలాగా చేస్తుంది. నువ్వు ఏమై ఉన్నావో ఎరిగేలాగా చేస్తుంది. నీ ఫ్యామిలీ ఏదో ఎరిగేలాగా చేస్తుంది. నీ కుటుంబం ఎవరో ఎరిగేలాగా చేస్తుంది. నీ కుటుంబంలో సభ్యులు ఎవరో ఎరిగేలాగా చేస్తుంది. భౌతిక సంబంధమైనది కానే కాదండి. నేను మాట్లాడుతున్న ఈ విషయాలు భౌతిక సంబంధమైన విషయాలు కానే కావు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. శరీరం కేవలం నిష్ప్రయోజనము. భౌతిక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టవాకండి. అది కాదు మన కుటుంబము. మన కుటుంబము 7 సంఘ కాలాల్లో ఉన్నది. 7 దూతల వర్తమానము ద్వారాగా బయటికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, వాక్యాన్ని నమ్మిన వారు మన కుటుంబమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ బానిసత్వ సునాదన బోర వచ్చినప్పుడు ఆ సంఘ శాఖ నుండి బయటికి వచ్చేస్తున్నాడు. ఆయన బయటికి తీసుకొని వస్తా ఉన్నది ఆ సునాదన బోర. ఆ బానిసత్వం నుండి విడుదల చేసుకొని బయటకు వస్తా ఉన్నది ఆ సునాదన బోర. ఇది అందరికీ కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత అందరికీ కాదు, కొద్ది మంది. అందరూ సంఘ శాఖలతో సహవాసం చేస్తారు, కానీ కొద్ది మంది మాత్రం స్త్రీ సాంగత్యం ఎరగని వారు, ఆ మత శాఖలతో సాంగత్యం ఎరగని వారు, వారు ముందు నిర్ణయంలో ఉన్నవారు, వారు తమ శరీరాన్ని అపవిత్రపరుచుకోని వారు, లోకము ద్వారా మలినము కానివారు, సంఘ శాఖల ద్వారా అపవిత్రులు కానివారు, వారు దేవుని బిడ్డలై ఉన్నారు, ఆయన కుటుంబమై ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు 9వ అధ్యాయములో, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును, అనగా
శరీర సంబంధులైన పిల్లలు, ఇప్పుడు నాకు చెప్పండి, శరీర సంబంధమైన పిల్లలు దేవుడి పిల్లలు. మరి అబ్రహాముకి శరీర సంబంధముగా ఎంతో మంది పుట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతో మంది అబ్రహాముకి శరీర సంబంధముగా పుట్టిన బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. కానీ వారందరూ దేవుడి పిల్లలు కాదు. వాగ్దానమును బట్టి పుట్టిన వాడే దేవుని కుమారుడు అనబడతాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు. ఈ రోజు వాగ్దాన సంబంధులైన పిల్లలు ఇక్కడ ఉన్నారు, అన్య జనుల్లో ఉన్నారు. వారు సంతానముగా లెక్కించబడుతున్నారు. వారు దేవుడు స్వరం విని బయటికి వచ్చేవారు. నేను మన ప్రణాళిక చూస్తున్నాను. నేను ఇజ్రాయేల్ గురించి కాదు, మన ప్రణాళిక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాగ్దానమును బట్టి పుట్టిన ఆయన సంతానముగా పిలువబడతా ఉన్నారు. ఇప్పుడు మీరు శరీరేచ్ఛల ద్వారా కాదు, మానసేచ్ఛల ద్వారా కాదు, వాగ్దానమును బట్టి పుట్టిన సంతానం ఇక్కడ కూడా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీకు కావాలా రెఫరెన్స్? యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారు దేవుని వలన, పాస్టర్ గారు ఎలా పుడతారు పాస్టర్ గారు? దేవుని ద్వారాగా, వాగ్దాన వాక్యము ద్వారాగా, ఆ కాలపు వర్తమానము ద్వారాగా, వాక్యము ద్వారా పుడుతున్నారు వాళ్ళు. అక్కడే అంటున్నాడు, వారు దేవుని వల్ల. హూ ఈజ్ పర్సన్? ఎవరు వారు? దేవుడి వల్ల పుట్టిన గుంపు ఉన్నారా? 7 సంఘకాలాల్లో ఉన్నారు. 7 నక్షత్రాల ద్వారా పుట్టినవారు, వర్తమానం ద్వారా పుట్టినవారు, వాక్యం ద్వారా పుట్టినవారు. వాక్యమే దేవుడై ఉన్నది. వాక్యమే దేవుడై ఉన్నది. వాక్యానికి పుట్టిన వారు ఉన్నారు. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానసేచ్ఛల వలనైనను. ఓ ప్రైజ్ ది లార్డ్. అక్కడ నీకు 2 జన్మలున్నాయి. ఒక జన్మ దేవుని ద్వారా పుట్టడము, కొత్త జన్మ ఉన్నది, అది వాక్యానికి పుట్టడము. ఇంకొక జన్మ ఉన్నది అక్కడ, అది ప్రకృతి సంబంధమైన జన్మ ఉన్నది. హల్లెలూయా. అది రక్తము ద్వారా, మానసేచ్ఛల ద్వారా, శరీరేచ్ఛల ద్వారా పుట్టుతున్నారు వాళ్ళు. అయితే దేవుని బిడ్డ అయితే ఈ ప్రకృతి సంబంధమైన జన్మ మీద ఆశ పెట్టుకోడు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల మీద, ఆత్మ సంబంధమైన జన్మ మీద అతడు విశ్వాసం పెడతాడు. ఇక్కడ ఉన్న ప్రతివాడు శరీరేచ్ఛల ద్వారా వచ్చిన వాళ్ళే. భూమి మీద నరుడంతా కూడా స్త్రీ పురుషుడు కలయిక ద్వారా వచ్చినోళ్లే. స్త్రీ పురుషుడు కలయిక ద్వారా వచ్చినోళ్లే. అదే శరీరేచ్ఛలు, మానసేచ్ఛలు. రక్తం ద్వారా పుట్టిన వాళ్ళమే. అయితే ఎన్నుకోబడిన గుంపు ఉన్నది. వారు దేవుని ద్వారా పుట్టినారు అంటున్నాడు. అంటే ప్రకృతి సంబంధమైన జన్మ మీద వాళ్ళు దృష్టి పెట్టడం లేదు, కానీ ఆత్మ సంబంధమైన జన్మ మీద, కొత్త జన్మ మీద వాళ్ళు దృష్టి పెడతా ఉన్నారు. అందుకే యేసు నికోదేముతో మాట్లాడుతున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించినదే. ఈ వాక్యం నీకు అర్థం అవ్వాలన్నా, గ్రహించాలన్నా నీకేం కావాలి? కొత్త జన్మ కావాలి. కొత్త జన్మ లేకుండా నీకు వాక్యం అర్థం కాదు. ట్రైనింగ్ చేసి వచ్చినా తెలియదు. ఆయన సిలువ వేస్తావు, ఒక్క దేవుణ్ణి 3 దేవుళ్ళుగా చేస్తావు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో బాప్తిజానికి బదులుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక దేవుడని బాప్తిజాలు ఇచ్చుకుంటా, మిట్ట మధ్యాహ్నం రొట్టె విరుస్తా ఆయన్ని సిలువ వేస్తావు, వాక్యాన్ని సిలువ వేస్తావు. అదే నువ్వు ప్రత్యక్షత ద్వారాగా, దేవుడి యొక్క బయలుపాటు ద్వారాగా, ఏర్పాటు ద్వారాగా కొత్త జన్మ పొందుకొని వచ్చినట్లయితే నీకు తెరవబడుతుంది గ్రంథం. ఆయన తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో, ఈ 3టికి ఉన్న పేర్లేందో ఆ పేరులోకి ఇస్తా ఉన్నావు.
ఆ బయలుపాటు వ్యక్తిగతమైనది. Praise the Lord. సంగమా, నీకు వాక్యం తెరవబడకుండా నువ్వు ఎత్తబడలేవు. ఒకప్పుడు నేను ఆయనతో గంటలు గంటలు ఉన్నానని నువ్వు చెప్పచ్చు. ఇప్పుడు ఏమైంది? చాలా మంది నేను ఒకప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాను, తర్వాత పోయింది. నో 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 నో, అసలు నువ్వు పొందలేదంటున్నాడు. ఒక్కసారి అభిషేకించబడితే ఆ వ్యక్తి విమోచన దినము వరకు ముద్రించబడి ఉన్నారు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నాడు. ఒకసారి నేను పొందుకొని ఒకసారి నేను పొందుకోలేదు, లేనే లేదు అలాంటివి. అవన్నీ వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలై ఉన్నాయి. నీకు ఖచ్చితంగా వాక్యం గురించిన రెవల్యూషన్ కనుక తెరవబడుతున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా లేఖనాలు చూడగలుగుతావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, హల్లెలూయా, శరీర సంబంధులైన పిల్లలు దేవుడు పిల్లలు కారు. ఇక్కడ ఉన్న శరీర సంబంధంగా పుట్టిన మన జన్మ యేసుని సిలువు కప్పచెప్పినది. మరి మనము పాపములో శరీరేచ్ఛలతో మానసేచ్ఛలతో ఉన్నాము. మీ పాపముల చేత, మీ అపరాధాల చేత మీరు చచ్చిన వారిగా ఉండగా. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నదా? అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. అది వాగ్దాన రూపమైన వాక్యము ఇదే, మీదటికి ఈ సమయమునకు వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబకా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక, ఆ క్రియల మూలముగా కాదంటున్నాడు, పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చెయ్యక ముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునని ఆమెతో చెప్పాను. ఎవరు చెప్పింది ఆమెతో? దేవుడు. దేవుడు రిబకాతో మాట్లాడాడు. ఆమె గర్భంలో 2 కవల పిల్లలు ఉన్నారు. ఆ కవల పిల్లల యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుతా ఉన్నాడు. వారిలో ఒకడిని నేను ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి. ప్రైజ్ ది లార్డ్. చూసారా అండి? వాగ్దాన వాక్యమును బట్టి పుట్టినవాడే కుమారుడుగా పిలువబడతారు. ఈరోజు చాలా మంది శరీరాన్ని బట్టి పుట్టి సంఘములో ఉండొచ్చు, ఉపయోగం లేదు. నీకు కొత్త జన్మ అవసరం, నీకు 7వ ముద్ర అవసరం. 7వ ముద్రే కొత్త జన్మ ఉన్నది. నీవు 7వ ముద్ర పొందుకోవాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది. ఇక్కడ మనం చూద్దాం, ఒక్కసారి మనము లేఖనము వైపుకి తిప్పుదాము. 7వ ముద్ర. నేను కొద్ది సమయము తీసుకుంటాను దేవుడి యొక్క కృపను బట్టి. హల్లెలూయా. ఎంతమంది ప్రేమిస్తున్నారు వాక్యాన్ని? హల్లెలూయా. ఇక్కడ 170వ పేరా తీయండి అందరూ. సెవెంత్ సీల్. సెవెంత్ సీల్. అవిశ్వాసులు దాన్ని నమ్మలేరు. కావున ఇప్పుడు ఎవరైనా సర్పం యొక్క సంతానమును గూర్చి గాని ఆ కార్యాల గురించి గాని వాదించినప్పుడు, మరియు మీరు వారికి ఆ కార్యాలు చూపించుటకు ప్రయత్నించుచున్నప్పుడు, వారి గనక దానిని వినని ఎడల వారి నుండి దూరముగా వెళ్ళిపోండి. ప్రైజ్ ది లార్డ్. వారు గనక వినకపోతే వారి మధ్య నుండి దూరముగా. ఈ వర్తమానం వినని వారి పరిస్థితి ఏంటి పాస్టర్ గారు? ప్రైజ్ ది లార్డ్. మరి ప్రవక్త చెప్పిన ఆ యొక్క దేవుని స్వరాన్ని వినని వారి పరిస్థితి ఏంటి పాస్టర్ గారు? ఆ వినని వారితో నువ్వు సాంగత్యం చేయాల్సిన అవసరం లేదంటున్నాడు. అక్కడ వాదన పెట్టుకోవద్దు అంటున్నాడు. వారి నుండి దూరముగా వెళ్ళిపోమంటున్నాడు. వారిని ఒప్పించాల్సిన అవసరం లేదు. మనం ఆయన గొర్రె అయితే ఆయన స్వరాన్ని ఖచ్చితంగా వినిద్ది. అది లేఖనమై ఉన్నది. ఆ లేఖనాన్ని రుజువు చేసి చూపించాలి. ఒప్పించుదామని ప్రయత్నం చెయ్యకు. మీకు తెలుసా, చాలా మంది యేసుక్రీస్తుకి శక్తి ఉన్నది. అయితే ఆ యొక్క బెతస్దా కోనేరు దగ్గరికి యేసుక్రీస్తు నడుచుకుంటా వెళ్ళినప్పుడు అక్కడ 38 సంవత్సరాల నుండి
పక్షవాయువుతో బాధపడుతున్న ఒకడున్నాడు. పక్షవాతం, ప్రజల పెరాలసిస్, 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తున్నప్పుడు ఎవరైతే ముందుగా ఆ నీటిలోకి దిగుతారో వాళ్ళు స్వస్థత పడుతున్నారు. హల్లెలూయా. అంటే దూతల యొక్క పరిచర్య అయిన తర్వాత మనుష్య కుమారుడు నడుచుకుంటా ఇక్కడ 38 సంవత్సరాల నుంచి కనిపెడుతున్న వ్యక్తి దగ్గరికి వస్తా ఉన్నాడు. అంటే 7 సంఘకాలాలు దూతల పరిచర్య అయి ఉన్నది. 7 సంఘకాలాల్లో దూతల పరిచర్య అయిన తర్వాత ఎవరొచ్చారయ్యా అంటే కాలములు, సంఘశాఖ కాలములు ముగించబడిన తర్వాత బలిష్ఠుడైన దూత మనుష్య కుమారుడు ఎక్కడికి వచ్చాడు? అక్కడ ఎన్నుకోబడిన వారున్నారు. తండ్రి చూయించాడు ఆ వ్యక్తిని. ఇక్కడ కూడా ఎన్నుకోబడిన ఒక గుంపు ఉన్నది. ఆ గుంపు గురించి దేవుడు చూయించాడు. అందుకే ఈ వర్తమానం ఆ గుంపు దగ్గరికి వెళ్తాంది. నిన్ను పూర్ణ స్వస్థతగా చేయటానికి, నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట పరిచర్య ఈ రోజు వధువుని లేపుతా ఉన్నది, వధువుని స్వస్థపరుస్తా ఉన్నది, వధువుని నడిచేలా చేస్తా ఉన్నది. అప్పుడు దాకా చచ్చుబడిన చేతుల్లో, చచ్చుబడిన నోరు, చచ్చుబడిన కాళ్ళు ఎప్పుడైతే ఆయన స్పోకెన్ వాడు పలికిందో ఇక చేతులు చప్పట్లు కొడతా ఉన్నాయి, ఆకులు ఎగురు చప్పట్లు కొడతా ఉన్నాయి, గద్దులేస్తా ఉన్నారు, దేవుని స్తుతిస్తా ఉన్నారు. పూర్ణ స్వస్థత చేసి ఉన్నాడు. ఎవరో ఇక్కడ ఉన్నారా? వ్యక్తి దేవుడి చేత స్వస్థపరచబడిన ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. మీకు ఇంకొక రిఫరెన్స్ కూడా నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త వైపు తిరుగుదామా? యోహాను సువార్త 7వ అధ్యాయం తీయాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఈ 7వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తా ఉన్నది? మొదటి నుండి చూడండి. అటు తర్వాత యూదులు. ఈ 7వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అయిన అధ్యాయం. 7వ అధ్యాయములో మొదటి రాకడలో యూదుల దగ్గర యేసుకి ఏమి జరిగినదో ఇప్పుడు 2వ రాకడలో అదే మనుష్య కుమారుడికి అదే కార్యాలు జరగబోతా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మొదటి రాకడలో మనుష్య కుమారుడైన యేసు ఉన్నాడు, 2వ రాకడలో మనుష్య కుమారుడైన యేసు ఉన్నాడు. అక్కడేమో యూదులు ఉన్నారు, ఇక్కడేమో అన్యజనులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయాలో సంచరించనొల్లక. ఇప్పుడు గలిలియా అనేది అన్యుల పట్టణమై ఉన్నది, యూదయ అనేది ఇజ్రాయేల్ పట్టణమై ఉన్నది. ఇప్పుడు యేసు ఎక్కడ సంచరిస్తా ఉన్నాడు? అన్యజనుల పట్టణంలో సంచరిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఎవరితో వ్యవహరిస్తున్నాడు? అన్యజనులతో వ్యవహరిస్తా ఉన్నాడు. ఇక్కడ యేసు ఉన్నాడా? యేసు మీతో వ్యవహరిస్తున్నాడా? 7 దీప స్తంభాల మధ్య వ్యవహరిస్తున్నాడా? 7 దూతల యొక్క వర్తమానం ద్వారా వ్యవహరిస్తున్నాడా? అక్కడ యూదులు యేసును చంపజూస్తున్నారు. ఎందుకు చంపజూస్తున్నారు? ఆ వాక్యము గురించిన బయలుపాటు ఎరగనందున. ఈ రోజు కూడా ఈ కాలంలో వచ్చిన వర్తమానాన్ని చంపజూస్తున్నారు, వాక్యాన్ని చంపజూస్తున్నారు, సిలువ వేస్తా ఉన్నారు. అందుకు అంటున్నాడు, యేసు యూదయాలో సంచరించనక గలిలయలో సంచరిస్తా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఈ పర్ణశాల పండగ ఎన్నో పండగ? నీకు పండగలు తెలియాలి. మొదటి పండగ పస్కా పండగ అయి ఉన్నది.
రెండవ పండగ పులియని రొట్టెల పండగ ఉన్నది. మూడవ పండగ ప్రథమ ఫలాల పండగ ఉన్నది. నాలుగవ పండగ పెంతుకొస్తు పండగ ఉన్నది. ఐదవ పండగ బూరల పండగ ఉన్నది. ఆరవ పండగ ప్రాయశ్చిత్త పండగ ఉన్నది. ఏడవ పండగ ప్రైజ్ ది లార్డ్. ఈ ఏడవ పండగే పర్ణశాల పండగ, గుడారాల పండగ. ఇప్పుడు ఈ పర్ణశాల పండగకి యేసు వెళ్తా ఉన్నాడు. ఈ గుడారాల పండుగలో యేసు అడుగు పెడతా ఉన్నాడు. ఇక్కడ యేసు ఒక కార్యం చేయబోతున్నాడు. ఈ పండుగలో యేసు ఒక కార్యము జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయబోతున్నాడయ్యా యేసుక్రీస్తు ఈ పండగలో? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడే మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకోండి. 14వ వచనం, సగము పండగైనప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి, ఇప్పుడు యేసు ప్రత్యక్షమయ్యాడు. సగము పండగైనప్పుడు అంటే పర్ణశాలల పండగ జరుగుతున్నది. మరి పర్ణశాలల పండగలో సగము పండగైనప్పుడు యేసు దేవాలయంలో బోధిస్తా ఉన్నాడు. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువు కొనని ఇతనికి పాండిత్యం ఎట్లా వచ్చినని. అది పాండిత్యం కాదు ప్రజల, చదువు రాని వ్యక్తి ఈ సంగతులు ఎలా చెప్పగలుగుతున్నాడు? 7వ తరగతి చదివిన వ్యక్తి మరి ప్రపంచంలో ఏమి జరగబోతుందో బైబిల్ యొక్క మొత్తము వివరణ, సమస్త మర్మములన్నీ కూడా ఎలా చెప్పగలుగుతా ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. మనుష్య కుమారుడు 7వ సంఘకాలప వర్తమానికుల్లోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పాండిత్యం అతడికి ఎక్కడి నుంచి వచ్చినది అని చెప్పుకుంటా ఉన్నారు. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు. హల్లెలూయా. ఈ కాలంలో కూడా దేవుడు పంపించిన వ్యక్తి ఉన్నాడా? యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఆ బోధ ఆయనది కాదు గాని అది ఆయన పంపిన తండ్రిది అయ్యున్నది. మీరు చాలా ఇంపార్టెంట్ ఆ అధ్యాయం. నేను సమయం లేదు కాబట్టి అక్కడక్కడ తీసుకొని చెప్తా ఉన్నాను. మీరు ఆ అధ్యాయం మొత్తం చదవండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంకేమంటున్నాడో చూడండి. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ, ఉన్నారా ఇక్కడ? ఆయన చిత్తము చొప్పున జరిగించేవారు, ఆయన చిత్తానికి లోబడేవారు, ఆయన చిత్తానికి విధేయులయ్యేవారు, ఆయన స్వరము వినే గొర్రెలు ఇక్కడ ఉన్నాయా? ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో అది ఎలా తెలుస్తుంది పాస్టర్ గారు? ముందు నిర్ణయం, ముందు ఏర్పాటు. ఆ వ్యక్తి దేవుడి ద్వారా మాట్లాడుతున్నాడో లేక తనంతట తాను మాట్లాడుతున్నాడో గొర్రెలు గ్రహిస్తాయి. ఆయన చిత్తము చొప్పున చేసేవాడు గ్రహిస్తాడు, ముందు నిర్ణయంలో ఉన్నవాడు గ్రహిస్తాడు. ఒకవేళ ముందు నిర్ణయంలో లేనివాడి పరిస్థితి ఏంటి? గ్రహించడు. ఆయన సిలువ వేయటానికి ప్రయత్నిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ముందు నిర్ణయంలో ఉన్నవాడైతే అది దేవుని యొక్క బోధ అని, దేవుడు అతడిలో ఉండి కదిలాడుతున్నాడని వారు ఎరిగి దేవుణ్ణి మహిమపరుస్తారు. కొంచెం చూద్దామా? తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమ వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా అండి? తన్ను పంపిన వాని యొక్క మహిమను వెదుకువాడు సత్యవంతుడు. అట్లాగే మీరు కిందకు వస్తూ 23 దగ్గరికి రండి. మోషే ధర్మశాస్త్రము మేరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున
ఒక మనుష్యుణ్ణి పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహము చూపుచున్నారేమి? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అని. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ పండగలో దేవుడు ఏం చేశాడంట? పూర్ణ స్వస్థత గలవానిగా చేశాడు. మరి ఈ పర్ణశాల పండగ వచ్చినప్పుడు ఎన్నుకోబడిన వ్యక్తి, ముందు నిర్ణయంలో ఉన్న వ్యక్తి పూర్ణ స్వస్థత చేస్తున్నాడా? దేవుడు వాక్యం అది, వర్తమానం అది. నిన్ను పూర్ణ స్వస్థతగా చేస్తున్నాడు ఆయన. ఎందుకొరకయ్యా నిన్ను ఎత్తబాటుకు తీసుకెళ్ళటానికి, నేను ర్యాప్చర్లో తీసుకొని వెళ్ళటానికి. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా గ్రహిస్తున్నారా? అందుకే ఇక్కడికి వచ్చేద్దామండి. 170వ పేర. అవిశ్వాసులు దాన్ని నమ్మలేరు. కావున ఇప్పుడు ఎవరైనా సర్పము యొక్క సంతానము గురించి మరియు ఆ కార్యాల గురించి వాదించినప్పుడు, మరియు మీరు వారికి కార్యాలు చూపించుటకు ప్రయత్నించినప్పుడు, వారు గనక దానిని వినని ఎడల వారి నుండి దూరముగా వెళ్ళిపోండి. వారిని అట్లే వదిలేయండి. దేవుడు ఎన్నడూ వాదించడు. ఎందుకంటే దేవుడు వాదించేవాడు కాదు. ఆయన బిడ్డలు కూడా ఆ విధముగానే ఉంటారు. దేవుడు ఎన్నడూ వాదించడు, ఆయన బిడ్డలు కూడా వాదించరు. తర్కాన్ని పెట్టుకోరు. నువ్వు ఇది నమ్ముతావా? నమ్ము. నమ్మటం లేదా? వదిలేసేసే ఆ వ్యక్తిని. నమ్మేవాడికి సువార్త. పందుల ముందు ముత్యాలు పొయ్యకూడదు. ఈ వాక్యం ముత్యాలై ఉన్నాయి. అతడు పందో లేకపోతే గొర్రెో, లోనున్న ఆత్మను బట్టి తెలుస్తుంది. లోనున్న ఆత్మను బట్టి ఆ వ్యక్తి ఎవరై అన్నది తెలుస్తుంది. ప్రైజ్ లార్డ్. వాక్యాన్ని అంగీకరించే వాళ్ళు ఉంటారు, వాక్యాన్ని విసర్జించే వాళ్ళు ఉంటారు. ప్రైజ్ లార్డ్. బాహ్య సంబంధమైన దాన్ని బట్టి తీర్పు తీర్చకుడి, అంతరంగమును బట్టి తీర్పు తీర్చమంటున్నాడు. 171. గమనించండి. దేవుని యొక్క ఎన్నుకోబడిన 1,40,44,000 మంది యూదులు మృగానికి గాని వాడి సంఘ శాఖలకు లేదా విగ్రహాలకు లేక దేనికైనా నమస్కరించరు. ఎవరి గురించి చెప్పుకుంటా వస్తున్నాడు? ఇక్కడ ఎవరి గురించి చెప్పుకుంటా వస్తున్నాడు? వధువు గురించి కాదు. అక్కడ చెప్తుంది ఎవరి గురించి? దేవుని యొక్క ఎన్నుకోబడిన 1,44,000 మంది గురించి. ఈ 1,44,000 మంది గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రజల 1,44,000 మంది ఎప్పుడు వస్తారు పాస్టర్ గారు? ఆఖరి అర్ధవారము 7వ బూర కింద వస్తారు. ప్రజల అంటే వధువు ఎత్తబడిన తర్వాత వస్తారు. అంటే 7వ బూర ఎప్పుడు ప్రారంభమవుతుంది? వధువు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది. ప్రజల ప్రారంభమవుతుంది. మనం చూస్తా ఉన్నాం 7వ బూర కింద వారికి 2 ప్రవక్తలు వస్తా ఉన్నారు, ఏర్పరుచుకున్న వారిని పోగు చేయటానికి. వారు మృగాన్ని గాని మృగము యొక్క ప్రతిమను గాని వారు ఆరాధించరు. వారు స్త్రీ సాంగత్యం ఎరగని వారు. ప్రజల అవునా? 7వ బూర కింద యూదులకి ఏమి జరుగుతున్నదో 7వ ముద్ర కింద అన్యజనులకి అదే జరుగుతున్నది. ఇప్పుడు 7వ ముద్ర నిశ్శబ్దముగా పాస్టర్ గారు, 7వ ముద్ర నిశ్శబ్దము కానీ 7వ బూర నిశ్శబ్దం కాదు. నీ గురించిన ప్రణాళిక తెలుసుకోవాలంటే 7వ బూర కింద ఉన్న ప్రణాళిక నీకు తెలిస్తే నీ గురించిన ప్రణాళిక నీకు అర్థమవుతుంది. ప్రజల ఇప్పుడు 7వ బూర కింద మృగం ఉన్నది. ప్రజల మీరు చూడండి 171. గమనించండి. దేవుని యొక్క ఎన్నుకోబడిన 1,44,000 మంది యూదులు. ప్రజల మీరు చూసినట్టయితే 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ఏంటి? 1వ వచనం 7వ ముద్ర. 7వ ముద్రలో ఏమున్నది?
ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దం. అవును కదండి? ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ప్రజల 1వ వచనం, 2వ వచనం దగ్గరికి వెళ్ళేదలకే మరి బోరల్లోకి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. 1వ వచనం ఏంటి? ముద్రై ఉన్నది. ఎన్నో ముద్ర? అది 7వ ముద్రై ఉన్నది. మరి 7వ ముద్రలో ఏమన్నా రాయబడినదా? 7వ ముద్ర 6వ ముద్ర అయిన తర్వాత వస్తుంది. 6వ ముద్ర 12వ వచనం నుండి 17వ వచనం. ఆది ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం దాకా ఎన్నో ముద్ర? అది 6వ ముద్ర. ఎమ్మటే 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేదలికే మరి ఇంటర్వెల్ పెట్టాడు, గ్యాప్ పెట్టాడు. 7వ ముద్ర ఎక్కడిచ్చాడంటే 7వ ముద్ర అనేది 7వ అధ్యాయంలో పెట్టలేదు కానీ 8వ అధ్యాయంలో పెట్టాడు. ఎందుకంటే 8 అనేది నిత్యత్వమై ఉన్నది. అంటే నిత్యత్వములోకి వెళ్ళేవారు ఎన్నో ముద్ర? ఆ యొక్క 7వ ముద్రలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వధువు నిత్యత్వంలోకి వెళ్ళాలంటే ఈమెకి 7వ ముద్ర గురించిన బయలుపాటు కావాలి, ఆ ప్రత్యక్షత కావాలి. ఇప్పుడు ప్రవక్త అంటా ఉన్నాడు, ఇక్కడ 6వ ముద్రలో బూరలు ఊదబడ్డాయి. ఇప్పుడు మీరు చూడండి, మీకు 7 సంఘకాలాలు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి, 7 బూరలు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి, 7 ఆత్మలు ఉన్నాయి, 7 దూతలు ఉన్నారు, 7 నక్షత్రాలు. ప్రజల అయితే మీరు జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే 7 అనే అక్షరం మీద మరి మనం చూస్తా ఉన్నాం 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ప్రజల ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. 7 సంఘ కాలాల్లో 7వ సంఘకాలం యొక్క ముగింపులో ముద్రలు తెరవబడుతున్నాయి. 1963లో ముద్రలు విప్పబడ్డాయి. పరలోకమందు విప్పబడిన ముద్రలు భూమి మీదకి తీసుకొని వచ్చాడు. ఎప్పుడు తీసుకొచ్చారంటే 1963లో బలిష్ఠుడైన దూత భూమి మీదకి ముద్రలు తీసుకొని విప్పబడిన గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. ప్రజల మీరు జాగ్రత్తగా కనుక చూసినట్టయితే 7వ సంఘ కాలము ముగింపులో ముద్రలు రావటం చూస్తున్నాం. ఇప్పుడు 7 ముద్రలు, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు 7వ ముద్రలో నుండి బూరలు రాలా. ఇక్కడ 7వ సంఘకాలంలో నుండి ముద్రలు రావటం చూస్తున్నాం, కానీ 7వ ముద్రలో నుండి బూరలు రాలా. ఎందుకు 7వ ముద్రలో నుండి బూరలు రాలేదయ్యా అంటే 7వ ముద్ర నిశ్శబ్దమై ఉన్నది. అంతకు ముందు ఉన్న ముద్ర ఏంటయ్యా అంటే 6వ ముద్ర అయి ఉన్నది. ఇప్పుడు 6వ ముద్రలో నుండి 7 బూరలు వస్తున్నాయి. హల్లెలూయా. అంటే శ్రమల కాలంలో బూరలు ఊదబడతా ఉన్నాయి. 6వ ముద్ర శ్రమల కాలం అయి ఉన్నది, బూరలు వస్తా ఉన్నాయి. అంటే 6వ ముద్రలో బూరలు ఊదబడతా ఉన్నాయి. అక్కడ మీరు చూస్తే 8వ అధ్యాయము 2వ వచనము నుండి 8వ అధ్యాయము 13వ వచనము దాకా ఎన్ని? అక్కడ 7 బూరలు ఉన్నాయి. ప్రజల 13వ వచనం ఒక్క వచనంలోనే 3 దూతల బూరలు ఉన్నారు. ఈ 12వ వచనం దాకా 2వ వచనము నుండి 12వ వచనం దాకా 4 బూరలు ఉన్నాయి. ప్రజల సంగమా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా కనుక చూసినట్లయితే ముద్రలు 6వ ముద్రలో ఏమి ఊదబడ్డాయి? బూరలు ఊదబడ్డాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఈ 7వ అధ్యాయం అనేది వధువు ఎత్తబడిన తర్వాత జరుగుతున్న అధ్యాయమా, లేక వధువు భూమి మీద ఉన్నప్పుడు జరుగుతున్న అధ్యాయమా?
ప్రజల మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 7వ అధ్యాయం అనేది మీరు చూస్తే 7వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదవండి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండిరి. భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా, వాయువులు యుద్ధములు, 4 దూతలు. ప్రజల భూమి యొక్క 4 దిక్కులలో 4 దూతలు నిలిచి ఉన్నారు. భూమి మీదనైనా సముద్రము మీదనైనా చెట్ల మీదనైనా, అంటే ఈ గాలి అంటే వాయువు హల్లెలూయా వీచకుండున్నట్లు వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. హల్లెలూయా. మీరు చూస్తే ఏంటి పాస్టర్ గారు అవి? 4 దూతల వర్తమానం. ఏంటది? మొదట 4 బూరలు, 4 బూరల యొక్క వర్తమానం. మొదటి బూర, 2వ బూర, 3వ బూర, 4వ బూర. జరిగిందా? జరగలేదా? అంటే 7వ అధ్యాయము 1వ వచనము మరి 2వ వచనము ఫుల్ఫిల్డ్ అయిపోయినాయి. అంటే 4 దూతల యొక్క వర్తమానం. 4 దిక్కులలో 4 దూతలు నిలిచి ఉన్నారు. హల్లెలూయా. తర్వాత మీరు చూస్తే దేవుడికి మహిమ కలుగును గాక, 4 దూతలు దేనికి మీద? చెట్టు. మొదటి బోర ఊదినప్పుడు పచ్చని చెట్ల మీదకి వెళుతుంది. 3వ భాగము కాలిపోతుంది. అవునా? 2వ దూత బోర ఊదినప్పుడు సముద్రము మీదకి వెళుతుంది. ఆ ఉప్పు నీటిలో ఉన్నవి 3వ భాగము నశింపవుతున్నాయి. 3వ దూత బోర ఊదినప్పుడు మంచి నీటి సరస్సుల మీదకి వెళ్తుంది. ఆ యొక్క నదులు, కాలువలు, సరస్సులు, దానిలో ఉన్న 3వ భాగం నశింపవుతుంది. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? సముద్ర తరంగాల ఘోష. అంటే సూర్యుడిలో మీరు చూస్తే అక్కడ ఓజోన్ పొర దెబ్బతింటాం. చంద్రుడు మరి సముద్రముకి కాపలా ఎవరయ్యా అంటే చంద్రుడై ఉన్నాడు. ఈ యొక్క సముద్ర తరంగాల ఘోష అంటే సముద్రం ఏమవుతుంది? రోడ్డు మీదకి వచ్చేస్తా ఉన్నది. ఏంటయ్యి? సునామీలు. సునామీలు ఏంటి? సునామీలు బూరల ఎఫెక్ట్. ఇవన్నీ ఎక్కడ జరుగుతా ఉన్నాయి? ఇప్పటికి జరుగుతున్నాయా? ఇవి జరిగినాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ 4 దూతల యొక్క వర్తమానంలో జరిగినాయి. 5వ దూత బూర ఊదినప్పుడు పాతాళం తెరవబడుతుంది. 6వ దూత బూర ఊదినప్పుడు కూడా పాతాళం తెరవబడుతుంది. 5, 6 బూరల కింద పాతాళం తెరవబడటం ఉన్నది అక్కడ. అంటే నీకేం కనబడుతుంది అక్కడ? 7వ అధ్యాయం 1వ వచనములో 6 దూతలు బూరలు అయిపోయినాయి. అక్కడ 2వ వచనం దగ్గరికి వచ్చేసేదానికే ఒక్కసారి చదువమ్మా. 2వ వచనం 7వ అధ్యాయం 2వ వచనం. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి. సజీవుడగు దేవుని ముద్ర కలిగిన దూత ఎక్కడి నుండి వస్తున్నాడు? సూర్యోదయ దిశ నుండి వస్తున్నాడు. అంటే దేవుని ముద్ర కలిగిన దూత ఎవరై ఉన్నారు? అది దేవుని ముద్ర ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మే దేవుని ముద్ర. అంటే దేవుడు తన వారిని పరిశుద్ధాత్మతో ముద్రిస్తా ఉన్నాడు.
మీరు చూడండి, పరిశుద్ధాత్మ ఎప్పుడొచ్చి ఉన్నది? 1906లోనే వచ్చినది. ఇంకా లవోదికీయ కాలానికి వర్తమానికుడు రాలా, 3 సంవత్సరాల ముందే వచ్చినది. లవోదికీయ కాలానికి వర్తమానికుడు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు వచ్చాడంటే 1909లో వచ్చాడు. ఇక్కడ నీకు మొదటి అయ్యో, రెండవ అయ్యో ఎప్పుడు జరిగినాయ్యా అంటే, మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము ఎప్పుడు జరిగినాయ్యా అంటే 1914 నుండి 1918 దాకా మొదటి ప్రపంచ యుద్ధము. మొదటి అయ్యో అయ్యున్నది. అంటే మొదటి ప్రపంచ యుద్ధములో మీరు చూస్తే ఈ సజీవుడకు దేవుని ముద్ర కలిగిన దూత ముందే వచ్చేసినది. 1914 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది, 18తో ముగించబడి ఉన్నది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనకి ముందే ఎన్ని సంవత్సరాలు ముందే వచ్చిందయ్యా అంటే, మీరు చూడండి, లెక్కేయండి. 1906 నుండి 1914 దాకా, 6 నుండి 14 దాకా 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల ముందే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి దాసులను నొసళ్ళ యందు ముద్రించు వరకు, ఆ దేవుని దాసులు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలై ఉన్నారు. ఇప్పుడు యుద్ధాన్ని ఎవరు ఆపారయ్యా అంటే, సజీవుడకు దేవుని ముద్ర కలిగిన దూత ఆపి ఉన్నది. ఎప్పుడు ఆపి ఉన్నదయ్యా అంటే 11వ గంట ప్రజల్లో. మీరు చూస్తున్నారు, 11వ నెల, 11వ తారీఖు, 11వ గంట. ప్రజల 11 ఎప్పుడైతే 11 వచ్చి ఉన్నదో, ఆ దూత యుద్ధాన్ని ఆపేసేశాడు. సడన్ గా యుద్ధం ఆగిపోయి ఉన్నది. మీరు చూడండి, 2వ వచనం మరలా చదవండి. మరియు సజీవుడకు దేవుని ముద్ర కలిగిన వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకు హాని కలగజేయటికి అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చెయ్యవద్దని. 3వ వచనము దాకా మీరు చూస్తే అది ఫుల్ఫిల్డ్ అయిన వచనాలు. 3వ వచనము దాకా ఇవి ఫుల్ఫిల్డ్ అయిపోయినాయి. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా? 4వ వచనం దగ్గరికి వచ్చేసేదలికే ఇక్కడ ఈ 3వ వచనము దాకా బోరలు అయి ఉన్నాయి. అవునా? బోరలు ఇవి. దేవుడికి మహిమ కలుగును గాక. 7వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం బోరలు అయి ఉన్నాయి. హల్లెలూయా. యుద్ధం ఆపబడి ఉన్నది మా దేవుని దాసులను ముద్రించే వరకు. ఇంతకీ ఆ దేవుని దాసులు ఎవరై అంటే 1,44,000 మంది. అది 4వ వచనంలో ఉన్నది. మరియు ముద్రించబడిన వారు లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలు గోత్రాల్లో ముద్రించబడిన వారు 1,44,000 మంది. మరి బోరలు వారిని వాగ్దాన దేశానికి తీసుకెళ్లాయి. ఇప్పుడు వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే ప్రాయశ్చిత్తము కొరకు. అంటే నీకు 4వ వచనము ప్రాయశ్చిత్త పండగ అయి ఉన్నది. అంటే బోరల పండగకి ప్రాయశ్చిత్త పండగకి మధ్యలో ఏమైనా ఉన్నదా? హల్లెలూయా. 1 నుండి 3 వచనాలు బోరలు, 4వ వచనము ప్రాయశ్చిత్తమై ఉన్నది. అంటే మెస్సియాని వారు ఎరుగుతున్నారు, గుర్తిస్తున్నారు ప్రాయశ్చిత్త పండుగలో. అంటే మధ్యలో ఇక్కడ ఏమైనా ఖాళీ ఉన్నదా? లేదు. ఆ మధ్యలోనే నువ్వు నేను నివసిస్తున్నా. అంటే బూరలకి ప్రాయశ్చిత్తానికి మధ్యలోనే నువ్వు నేను ఉన్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమున్నది పాష గారు? మరి 2వ ప్రపంచ యుద్ధం మీరు చూసినట్లయితే 1939 నుండి 1945 దాకా ఇవన్నీ నీకు 9వ అధ్యాయంలో ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధము 9వ అధ్యాయంలో ఉన్నాయి. ఫుల్ఫిల్డ్ అయిపోయింది 9వ అధ్యాయం.
9వ అధ్యాయం నెరవేర్పు జరిగిపోయినది. మరి 9వ అధ్యాయము మీరు చూసినట్టయితే బూరలై ఉన్నాయి. బూరలకి ప్రాయశ్చిత్తానికి మధ్యలో 7వ బూర కింద మధ్యలో ప్రకటన 10 ఉన్నది. బలిష్ఠుడైన దూత రాకడున్నది. మెరుపు తూర్పులు పుట్టి పడమర వరకు ఎలాగ కనబడుతుందో అలాగే మనిషి కుమారుడు రాకడున్నది. అక్కడే నువ్వు నేను నివసిస్తున్నాము. ప్రజల అక్కడే ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా, ఈ విషయాలు మీరు పట్టుకోవాలనుకుంటున్నా, ఈ విషయాలు మీరు గ్రహించాలనుకుంటున్నా, ఏం అర్థం కావట్లేదు పాస్టర్ గారు అంటారా? అందుకే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందండి, అప్పుడు ఈ సంగతులు గ్రహిస్తారు. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందకుండా ఈ సంగతులు గ్రహించలేరు, ఎవడు ఎరగలేరు. ప్రజలు ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్తిజం ఈ సంగతులను నిన్ను గ్రహించేలాగా చేస్తుంది. గ్రహింప శక్తిని ఇవ్వటానికే అక్కడ దానియేలుకి గ్రహింప శక్తిని ఇవ్వటానికి ఏ విధముగా అతి ప్రకాశమానమైన గాబ్రియేలు దూత వచ్చాడో, మరి గ్రీన్స్ మిల్ ఇండియానాలో 7వ తరగతి చదువుకున్న విలియం మ్యారియన్ బ్రనహాం గారికి గ్రహింప శక్తిని ఇవ్వటానికి, తన యొక్క జీవితం గురించి అపార్థం చేసుకున్న ఒక సేవకుడికి గ్రహింప శక్తిని ఇవ్వటానికి ప్రభువు దూత ఆ గృహలోకి వచ్చాడు. ఈరోజు ప్రవక్త దగ్గరికి వచ్చిన అదే ప్రభువు దూత, అదే దేవుడు నీకు కూడా గ్రహింప శక్తిని ఇవ్వడానికి ఆ దేవుడే ఇక్కడ ప్రత్యక్షమవుతా ఉన్నాడు. మీరు చూడండి, మీరు జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. బూరలకి ప్రాయశ్చిత్తానికి మధ్యలో మనం ఉన్నాం. హల్లెలూయా. బూరలకి ప్రాయశ్చిత్తానికి మధ్యలో మనం ఉన్నాం. అదే మీరు చూస్తున్నట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో మరి ఇక్కడ 1 నుండి 3 వచనాలు బూరలు కనబడుతున్నాయి. 4వ వచనము 1,44,000 మంది కనబడుతున్నారు. వారు ప్రాయశ్చిత్త పండగ కోసం వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. బూరలు వారిని స్వదేశానికి తీసుకొచ్చాయి. వారి స్వదేశానికి తీసుకొచ్చాయా? బూరలు వారిని స్వదేశానికి తీసుకొచ్చాయా? ఈరోజు 7వ దూత బూర ఎన్నుకోబడిన వారిని, ఏర్పాటులో ఉన్న వారిని, ప్రపంచంలో నలుదిక్కులకి వెళ్ళిపోయిన ఇజ్రాయేల్ ప్రజలని బూరలు ఏ విధముగా వారి సొంత దేశానికి తీసుకొని వెళ్ళాయో అదే విధముగా మత శాఖల్లో చెల్లా చెదురైన ఆ యొక్క ఎన్నుకోబడిన దేవుని బిడ్డలని కూడా 7వ దూత బూర వారి యొక్క వాగ్దాన భూమి అయిన వాక్యంలోకి తీసుకొని వచ్చాయి. మనకి 7వ దూత బూరున్నది, వారికేమో బూరలున్నాయి. వారి స్వదేశానికి తీసుకెళ్ళాయి. వారు ఇజ్రాయేలు ప్రజలు వారి దేశానికి వెళుతున్నప్పుడు ఇలా అంటున్నారు, మీరు ఎందుకు మరి ప్రపంచానికి చెల్లా చెదిరి అయిన మీరందరూ మీరు స్వదేశానికి ఎందుకు వెళుతున్నారు? చనిపోవటానికి వెళ్తున్నారా అని అడిగినప్పుడు వారన్నారు, మేము చనిపోవటానికి కాదు వెళుతుంది, మెస్సియాని కనుగోటానికి, మెస్సియాని చూడటానికి. ఎందుకంటే దేవుడు వారిని దేశముగా ఉన్నప్పుడు మాత్రమే కలుసుకుంటాడు. ఈ యూదులని దేశముగా ఉన్నప్పుడు మాత్రమే కలుసుకుంటాడు. మరి అన్యజనులను వ్యక్తిగతంగా కలుసుకుంటాడా? ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎందుకు ఈ పెద్ద డినామినేషన్ సంఘాన్ని వదిలిపెట్టి వెళుతున్నావు? చనిపోవటానికా అంటే కాదు, మెస్సియాని కలుసుకోవటానికి, దేవుణ్ణి ఎరగటానికి, మెస్సియాని కలుసుకోవటానికి నేను వెళుతున్నాను. సంఘం ఈ విషయాలు సింపుల్ గా అర్థం అవటం లేదా? ఇక్కడ 7వ బోర ఉంది, మనకి 7వ ముద్ర ఉంది. 7వ బోర కింద వాళ్ళకి ఉన్నది అధ్యాయం మీరు చూసినట్టయితే 7వ అధ్యాయం అయి ఉన్నది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అయి ఉన్నది. 7వ అధ్యాయంలో వాళ్ళు ఎన్నుకోబడిన వారు ఉన్నారు.
బయటికి పిలువబడిన వారు ఉన్నారు, స్త్రీ సాంగత్యం ఎరగని వారు ఉన్నారు, మృగముకు నమస్కరించని వారు ఉన్నారు. నొసళ్ళ మీద ఏమేసుకున్నారు వాళ్ళు? అమ్మా ఆ లేఖనం ఒకసారి మీరు చూడాలనుకుంటున్నారా? సరే, 7వ బోర కింద జరిగే విషయాలు చూద్దామా? 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం ఫస్ట్ నుంచి చూడమ్మా. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద. సియోను పర్వతం ఎవరో? హల్లెలూయా. ఇప్పుడు గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉన్నది అంటే సియోను పర్వతం ఎవరో కాదు, అన్యజనుల్లో ఉన్న వధువు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే సియోను పర్వతం మీద, అంటే సియోను కొండ మీద, అంటే సియోను కొండ ఈమె అయి ఉన్నది. ఈమె ఎత్తబడి ఉన్నది. అక్కడ ఎత్తబడి ఆ విందులో 3.5 సంవత్సరాల విందులో గొర్రె పిల్ల మనకి విందిస్తా ఉన్నది. ఇప్పుడు గొర్రె పిల్ల సియోను పర్వతం మీద ఉంది. హల్లెలూయా. కొంచెం కిందకి చదువుదామా? ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము, ఇది 7వ బూర. 7వ బూర కింద జరిగే అధ్యాయము. ఏమంటున్నాడో చూడు. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖించబడి ఉన్న 144,000 మంది. ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఆయన సియోను పర్వతం మీద నుండి ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి వస్తా ఉన్నాడు? 1,44,000 మంది దగ్గరికి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీరు చూస్తే ఇది ఎలాగున్నది? యేసేపు భార్యని అంతఃపురములో పెట్టి యేసేపు అక్కడ నుండి తన అన్నలకి బయలుపరుచుకోవటానికి మరి ఇక్కడ సహోదరుల దగ్గరికి రాలేదా యేసేపు? అదే కార్యం యేసుక్రీస్తు కూడా చేస్తున్నాడు. హల్లెలూయా. గొప్ప బూరుంది వాళ్ళకి. 7వ బూరుంది. అక్కడ 2 ప్రవక్తలు ఉన్నారు. ఏర్పరచుకున్న వారిని 4 దిక్కుల్లో నుండి పోగు చేయడానికి. హల్లెలూయా. వీరికి నొసళ్ళ యందు ఇంకేమంటున్నాడమ్మా? ఆయన నామము ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖించబడి ఉన్న. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. హిందువులు బాస్కాలు కట్టేవాళ్ళు పెళ్లి జరుగుతుంటే, అవునా కదా? ఏం కట్టేవాడు తలకి? హల్లెలూయా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు నొసళ్ళ మీద ఏం రాస్తున్నాడంటే ఆయన నామము ఆయన తండ్రి నామం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు నొసళ్ళు దేనికి సాదృశ్యం పాస్టర్ గారు? ప్రత్యక్షతకి. అంటే ఎత్తబడే వధువు ప్రత్యక్షత ద్వారాగా ఎత్తబడుతుందా? హల్లెలూయా. ప్రత్యక్షత లేకుండా ఎత్తబడుతుందా? ప్రత్యక్షత లేని వాళ్ళు విడవబడతారు, ప్రత్యక్షత కలిగిన వారే ఎత్తబడతారు. ఇప్పుడు ఆయన నామము ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖించబడి ఉన్న. ఇక్కడ మీరు చూడండి, దీంట్లో నీకు వధువు కనపడతల్లా. ఇక్కడ సంఖ్యించారు. ఈ 144,000 మంది వధువు కాదు, గొర్రెపిల్ల భార్య కాదు. వీళ్ళు ఎవరు పాస్టర్ గారు? వీళ్ళు దాసులై ఉన్నారు. మేము మా దాసులను ముద్రించే వరకు. హల్లెలూయా. సూర్యోదయ దిశ నుండి సజీవుడగు దేవుని ముద్ర కలిగిన దూత వచ్చాడు. ఎవరు? తన వారిని ముద్రించడానికి. హల్లెలూయా. ఈ విషయాలు మీరు పట్టుకుంటున్నారా? ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. నొసళ్ళ యందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా నేను వినిన ఆ శబ్దము. ఇప్పుడు ఎవరిదా శబ్దము? ఈమెదే. పరలోకము నుండి వచ్చిన ఆ స్వరం ఎవరిదో కాదు, ఈమెదే అయి ఉన్నది. ఉరుముల శబ్దం, విస్తారమైన జలముల శబ్దం, బలమైన గొప్ప ఉరుముల ధ్వనితో సమానమైన ఒక స్వరం. ఇది ఎక్కడో చూసాం మనం.
ప్రకటన 19లో ఉన్నది. మన ప్రవక్త ఏం చెప్పాడు? ప్రకటన 4లో వధువు ఎత్తబడుతుంది, 19వ అధ్యాయంలో తిరిగి భూమి మీదకి వస్తుంది. 19:6లో ఏముందమ్మా? అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము, పోలిన ఒక స్వరము. ఇక్కడ కూడా అదేనా? పోలిన ఒక స్వరము. ఆమె ఈమె ఉన్నది, ఈమె ఆమె ఉన్నది, వధువై ఉన్నది. ఇంకేమంటున్నాడమ్మా? 3వ వచనం, వైనుకుల నాదమును పోలి ఉన్నది. వారు సింహాసనం ఎదుట, 4 జీవుల ఎదుట, పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన. వీళ్ళ బోధే వేరు, వీళ్ళ కీర్తనే వేరు. లోకమంతా ఒక విధానంలో ఉంటే ఏర్పరచుకున్న వధువు మాత్రం, ఎన్నుకోబడిన వధువు మాత్రం కొత్త కీర్తన పాడుతుంది. పాటలు వేరే, వర్తమానాలు వేరే, కొత్త కీర్తన ఇది. అయ్యా మా బాప్టిస్టులో ఈ బోధ లేదయ్యా, ఆడ పాత కీర్తన ఉంది. మా లూథరన్లో ఈ పాటలు కాదు, ఈ బోధ లేదయ్యా, ఆడ కొత్త కీర్తనలు లేవు. కొత్త కీర్తన పాడేది ఎవరయ్యా అంటే ఆయన భార్య ఉన్నది. మరి ఆయన భార్య గురించి రాయలేదుగా పాస్ గారు? 7వ బోర కింద 1,44,000 మందికి ఏమి జరుగుతున్నదో 7వ ముద్ర కింద అన్య జనుల్లో ఉన్న వధువుకి అదే జరుగుతున్నది. ఈమె పాటలు ఎవ్వరికీ రావు. హల్లెలూయా. ఈమె వాక్యము లోకానికి అస్సలే అర్థం కాదు. నువ్వు పాటల ద్వారా స్తుతించిన, వాక్యం ద్వారా చప్పట్ల ద్వారా స్తుతించిన, వాక్యం తెరవబడటం ద్వారాగా మహిమపరిచిన, కీర్తనల ద్వారా మహిమపరిచిన, ప్రజల ప్రార్థన ద్వారా మహిమపరిచిన ఎవరు ఈ కొత్త కీర్తన వాళ్ళు మాత్రమే ఎరుగుతారు కానీ లోకము ఎరగదు. ఈ కొత్త కీర్తన వీరు తప్ప వేరొకరు పాడలేరని రాయబడింది. లోకానికి కాదది, ఎన్నుకోబడిన వారికి. మీరు చూడమ్మా, కొంచెం చదువు తర్వాత. ఒక కొత్త కీర్తన పాడుచున్నారు, భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవ్వరును, ప్రజల మరి ఎవరికి కూడా ఆ కీర్తన బైబిల్ ముందే చెప్పింది. నీకు వాళ్ళకి రాదంటే రాదు. ఈ వాక్యం గురించిన బయలుపడాలో లేదు, ఉండదని ముందే చెప్పింది. ప్రజల వాళ్ళు కొత్త కీర్తన పాడేవారు, వారు తప్ప వాళ్ళు భూలోకంలో కొనబడిన వారు. మరి వధువు కూడా కొనబడినదా? యేసుక్రీస్తు సొంత రక్తాన్ని ద్వారా కొనబడినదా? హల్లెలూయా. కొనబడింది. కొనబడిన వారు తప్ప ఎవ్వరు పాడలేరు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? ఇంకేమంటున్నాడమ్మా? కొంచెం కిందకు చదువు. వారు స్త్రీ సాంగత్యము ఎరగని వారు అంటే ఏంటి? డినామినేషన్ సంఘాలతో సాంగత్యం లేదు, డినామినేషన్ సంఘాలతో పోతూ లేదు. అదిగో ఇక్కడ 1,44,000 మంది గురించి కూడా అదే చెప్తుంది. ఆ మృగమునకు గాని దాని ప్రతిమనుకు గాని వారు నమస్కరించడం లేదు. మీకు ఇంకొక లేఖనం వైపుకి తిప్పాలని నేను ఇష్టపడుచున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడివై నీ రక్తము ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని. ఇక్కడ నీ ప్రణాళిక ఉంది. 14వ అధ్యాయములో 1,44,000 మంది ప్రణాళిక ఉంది. ఇక్కడ 5వ అధ్యాయములో యాజకులుగా
ఎవరు యాజకత్వం జరిగించేది? ఎవరు రాజులైన యాజక సమూహము? దేవుని ఆయన భార్య. ఇక్కడ ఆయన భార్య యొక్క ప్రణాళిక ఉన్నది. అందుకే ఆయన భార్య ప్రతి వంశములోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, ఆయా భాషలో మాట్లాడు వారిలోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇప్పుడు కొత్త పాట పాడేవాళ్ళు ఉండాలి. అందుకే ఆ రెవల్యూషన్ లేకుండా నువ్వు ఎత్తబడలేవు. ఎత్తబడే ముందు ఎత్తబడే ప్రత్యక్షత వస్తుంది. వాళ్ళు కొత్త పాట పాడుతున్నారు. ఎంత మాధుర్యముగా ఉన్నది. హల్లెలూయా. మన గురించిన ప్రణాళిక ఎరుగుతున్నారా? సంగమా, గుర్తిస్తున్నావా? నేను ఇక్కడ ముగించబోతున్నాను, జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ 171వ పేర గమనించండి. దేవుని యొక్క ఎన్నుకోబడిన 1,44,000 మంది యూదులు ఉన్నారు. ఇది ప్రాయశ్చిత్త పండగలో జరిగే కార్యాలు. ప్రజల బూరల పండగ వారిని స్వదేశానికి తీసుకొచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తుంది దేనికి? బలి అర్పణ, ప్రాయశ్చిత్తం కొరకు. వాళ్ళు దేవాలయాన్ని నిర్మించేసి ఒక ఎర్రని పొయ్య వదిలించేసి ప్రాయశ్చిత్తం జరిగించడం కొరకు వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. వారు బోరలు వారి స్వదేశానికి తీసుకెళ్లిపోయాయి. అయినా దేవుడు వారితో వ్యవహరించటం లేదు. నయోమి మోయాబు దేశము నుండి బెత్లెహేము వచ్చింది. అయినా బోయాజు నయోమితో వ్యవహరించడం లేదు. ఎందుకంటే బోయాజు ఇక్కడ రూతుతో వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ రూతున్నదే, నయోమితో వ్యవహరించడం లేదు. వారిని స్వదేశానికి తీసుకెళ్లాయి బోర్లు. అయినా దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలుతో వ్యవహరించడం లేదు. అన్య జనుల్లో ఉన్న వధువుతో, రూతుతోనే యేసుక్రీస్తు వ్యవహరిస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వర్తమానం. వాక్యంలో మిమ్మల్ని మీరు చూసుకుంటుంటే ఆనందంగా లేదా? అది నా గురించి రాయబడిన లేఖనం. వాక్యంలో నా స్థానం నాకు తెలియజెప్తున్నావు ప్రభువా. ఏమి ఇవ్వగలను ప్రభువా నీకు? ఛాయల్లో, నీడల్లో నిన్ను నువ్వు చూసుకోవటం లేదా? ఆ రూతు ఎవరో కాదు, వధువు, బోయాజు భార్య. ఆ రూతు బోయాజు భార్య అయితే ఇక్కడ ఉన్న ఈ స్త్రీ యేసుక్రీస్తు భార్య అయ్యున్నది. సంఘ శాఖల్లో ఇది జీర్ణించుకోలేరు. యేసుక్రీస్తు భార్య అన్నారు, ఇది తప్పుడు బోధేమో, జీర్ణించుకోలేరు. కానీ బైబిల్ లేఖనం చెబుతుంది, గొర్రె పిల్లకి భార్య ఉన్నది, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. ఎందుకంటే లేఖనం అది. లేఖనము ఏ పాస్టర్ మార్చడానికి లేదు. వాళ్ళు అసలు కొత్త కీర్తనే తెలియదు వాళ్ళకి. వాళ్ళు మృగపు ముద్ర కింద ఉన్నారు, మృగాన్ని ఆరాధిస్తున్నారు. లోకమంతా మృగాన్ని ఆరాధిస్తా ఉన్నది. మీరు చూడండి, దానియేలు టైంలో ప్రతిమను లోకమంతా ఆరాధిస్తుంది. అవునా? దానియేలు టైంలో రాజు నిలబెట్టిన ఆ ప్రతిమను లోకమంతా ఆరాధిస్తుంది. ప్రజల ఆరాధించని గుంపు కూడా ఉంది. ఆ గుంపే ఈ గుంపు. అక్కడ షడ్రాక్, మేషక్, అబేద్నెగోలు చూస్తాము, అక్కడ దానియేలు చూస్తాము, ఇక్కడ వధువులు చూస్తాము, ఇక్కడ ప్రవక్తలు చూస్తాము. ప్రజల పట్టుకుంటున్నారా? లోకమంతా ప్రతిమకు నమస్కారం చేస్తుంది, కానీ ఈమె నమస్కారం చేయదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరే చూడండి, మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దాన్ని చూడండి. దేవుని యొక్క ఎన్నుకోబడిన 1,44,000 మంది యూదులు మృగమునకు
వాడి యొక్క సంఘ శాఖలకు లేక వాడి యొక్క విగ్రహములకు అంటే ప్రతిమలకు లేక దేనికైనా వీరు నమస్కారము చెయ్యరు. 7వ బోర కింద ఎన్నుకోబడిన వారు ఆ యొక్క మృగానికి, క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని నమస్కారము మీరు చూస్తున్నారా? మీరు చూస్తున్నారు. ఇజ్రాయేల్ దేశం అంతా నమస్కారం చేయదు అనుకుంటున్నారా? నో. ఇజ్రాయేల్ దేశము యూదులు రోముతో ఆ క్రూర మృగముతో ఒప్పందం చేసుకుంటారు. 1వ ముద్రలో ప్రవక్త మాట్లాడాడు. అందరూ అక్కడ ఉన్న లక్షల మంది ప్రజలు, యూదులందరూ కూడా ఆ మృగముతో కలుస్తారు. ఎవరు కలవరయ్యా? 1,44,000 మంది. మోషే ఏలియాలు వర్తమానం పట్టుకున్న వారు, ముందు నిర్ణయంలో నిర్ణయించబడిన వారు, వారు మాత్రమే కలవరు. ఈరోజు డినామినేషన్ సంఘాలన్నీ మృగాన్ని ఆరాధిస్తాయి. ఇక్కడ ఏర్పాటులో ఉన్న వధువు ఉంది, బయటికి పిలువబడిన వధువు ఉంది, ఆ మత శాఖల నుండి బయటికి తీసుకొచ్చిన వధువు ఉన్నది. వారు మాత్రం మృగాన్ని ఆరాధించరు. మీరు చూడండి ప్రకటన 13లో క్రూర మృగం ఉంది, దాని ప్రతిమ ఉన్నది. హల్లెలూయా. ఆ క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చెయ్యని వారు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ క్రూర మృగం ఏదో ఈమెకి తెలియదా? ఈమెకి తెలుసు. ఆ ప్రతిమ ఏదో ఈమెకి తెలియదా? ఈమెకి తెలుసు. అంటే ఈమె కరెక్ట్ గా ఆ క్రూర ముఖాన్ని దాని ప్రతిమను ఆరాధించటం లేదంటే, నమస్కారం చేయటం అంటే ఆరాధించటం లేదంటే అది ఏమై ఉన్నదో, అది ఎక్కడికి వెళ్తుందో ఈమె ఎరిగి ఉన్నది. ఈమె ఎరిగింది. అదే ఎరగలేదనుకో మోసపోయిద్ది. మోసపోయిన వారందరూ కూడా ఆరాధిస్తారు. మోసపోని వారు ఎవరు? ముందు నిర్ణయంలో ఉన్నాళ్ళు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నారు, సంఘ శాఖలకు లేక విగ్రహాలకు లేక దేనికైనా నమస్కారం చెయ్యరు వారు. అప్పుడు వారి యొక్క దేశము ఒక నిబంధనను కలిగి ఉన్నను. హల్లెలూయా. వారి దేశం, ఇజ్రాయేల్ దేశం ఒక నిబంధనను కలిగి ఉన్నది. ఒప్పందం, నిబంధన. ఈ రోజు మత శాఖలన్నీ కూడా ఒక ఒప్పందం కిందకి వెళ్ళిపోతున్నాయి. అదే WCC. అక్కడ యూదులు ఎలాగ ఒప్పందం కిందకి రోముతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారో, ఈరోజు అదే విధానంలో మత శాఖ సంస్థలన్నీ కూడా ఏకమై ఒక ఒప్పందంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎంత క్లియర్గా ఉంది నీకు? అది అర్థమవుతుంది, ఇది అర్థమవుతుంది. 7వ బోర అర్థమవుతుంది, 7వ ముద్ర అర్థమవుతుంది. 7వ బోర కింద ఉన్న సంగతులు చూడగలుగుతున్నావు, 7వ ముద్ర కింద ఉన్న సంగతులు చూడగలుగుతున్నావు. హల్లెలూయా. ఇక ఇక్కడ కూడా అప్పుడు వారి యొక్క దేశము ఒక నిబంధనను కలిగి ఉండును. వారు ఆ నిబంధన కలిగి ఉంటారు. అందరూ మొక్కుతారు కానీ వారు అంటే ఎన్నుకోబడిన వారు అంటే 1,44,000 మంది దానికి మొక్కరు. ఇజ్రాయిల్ అందరూ ఒక నిబంధనను కలిగి ఉండును. అయితే ఇక్కడ దానిని చెయ్యని, మొక్కని 1,44,000 మంది ఉన్నారు. వారే ఎన్నుకోబడిన వారు. వారు ద్వేషించబడతారు, తృణీకరించబడతారు, త్రోసివేయబడతారు. ఈ రోజు కూడా మత శాఖల నుండి ద్వేషించబడుతుంది వధువు, తృణీకరించబడుతుంది, ద్వేషించబడుతుంది, అసహించుకొనబడుతుంది. అయినా వాక్య పక్షాన నిలబడుతుంది వధువు. ప్రైజ్ ది లార్డ్. అందుకే 172వ పేరాలో అంటున్నాడు, ఇప్పుడు అన్యజనుల సంఘములోను అదే కార్యం కలదు. అంటే యూదుల దగ్గర ఏ కార్యం అయితే ఉన్నదో, వారికి 7వ బోర కింద ఏ కార్యమైతే ఉన్నదో, 1,44,000 మంది దగ్గర ఏ కార్యమైతే ఉన్నదో, అన్యజనులలో అదే కార్యం కలదు. వాళ్ళకి ప్రకటన 10 రాకడ, మనకి ప్రకటన 10 రాకడ. వారు ఏర్పరచుకున్న వారు ఆయన చూస్తారు, ఆయన పొడిచిన వారు చూస్తారు.
ఇక్కడ కూడా ఎన్నికలో ఉన్నవారు ప్రకటన 10ని నమ్ముతారు. వాళ్ళకి దేవుడు బయలుపరుచుకుంటాడు, వాళ్ళకి ప్రత్యక్షపరుచుకుంటాడు. అంటే ప్రకటన 10 అనేది ఇటు యూదులకి రాకడే, అన్య జనులకి రాకడే. అన్ని జనులకి రాకడా ప్రకటన 10 అనేది ఎక్కడున్నదంటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. లూకాసు వార్త 21-27 చూస్తాం. అన్ని జనుల దగ్గరికి వచ్చిన రాకడ. అదే యూదుల దగ్గరికి వచ్చిన రాకడ ఎక్కడ చూస్తావయ్యా అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము అక్కడ 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాం. అదే విధముగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనంలో చూస్తాం. నీకు అక్కడ ఇక్కడ 2 చూపిస్తున్నాం. ప్రజలే అందుకంటున్నాడు. ఇప్పుడు అన్యజనులలోను సంఘంలో అదే కార్యం కలదు. ఒక ఎన్నుకోబడిన గుంపును మీరు వారిని ఆ విధమైన కార్యాలలోనికి లాగలేరు. ఒక సంఘ శాఖలోకి వెళ్ళి కూర్చోలేరు, లాగలేరు. ఒక డినామినేషన్ సంఘములో కూర్చోలేరు. వాక్యం లేని కాడ ఎంత మాత్రము కూడా వధువు కూర్చోలేదు. మీకు తెలుసా ప్రవక్త ఏం చెప్పాడో? జాగ్రత్తగా చూడండి. మరి ఒక కోడి ఉన్నది, ఆ కోడి కింద గుడ్లను పొదగేశాడు ఒక రైతు. ప్రజల కోడి గుడ్లు, వాటిలో ఒక బాతు గుడ్డు కూడా తీసుకొచ్చాడు. ఆ బాతు గుడ్డు కూడా కోడి పెట్ట కింద పెట్టేదానికి అది కూడా పొదిగి బిడ్డం చేసింది. ఇప్పుడు కోడి పిల్లలు, కోడి గుడ్లు కాత కోడి పిల్లలైనవి, బాతు గుడ్డు కాత కోడి పిల్లవల. పొదిగింది కోడే అయినప్పటికీ అది బాతే అయింది. హల్లెలూయా. ప్రవక్త ఇలాగ అంటంలో ఆశ్చర్యమే లేదు. స్త్రీ ప్రెగ్నెన్సీ అయి గర్భం ధరించినప్పుడు ఆ పుట్టిన బిడ్డ యొక్క రక్తం స్త్రీ రక్తం కలవదు అన్నాడు. ప్రజల్లో ఎందుకు? ఆ పుట్టిన బిడ్డ యొక్క రక్తము బి పాజిటివ్ అయితే ఈమెది ఏ పాజిటివ్ ఉండొచ్చు. ప్రజల్లో మీరు కావాలంటే టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే ఆ పుట్టిన బిడ్డ యొక్క రక్తం అనేది దేని మీద ఆధారపడిందయ్యా అంటే ఆ యొక్క కణం మీద ఆధారపడి ఉన్నది. పురుషుడి నుండి వచ్చే కణం మీద ఆధారపడి ఉన్నది. ప్రజల్లో అది స్త్రీ యొక్క రక్తముతో కలవనే కలవదు. ఒక బ్యారియర్ ఉంటది అన్నాడు అక్కడ. స్త్రీ గర్భంలో ఒక బ్యారియర్ ఉంటది. ఆమె యొక్క రక్తము బిడ్డలో కలవనే కలవదు అని ప్రవక్త చెప్పి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ కోడి కూడా అంతే. గుడ్డు బాతు గుడ్డును పెట్టాం. అదేమన్నా కోడి గుడ్డ, కోడిదా? కానీ పొదిగింది, బిడ్డను తీసుకొచ్చింది. అలాగే ఉంటది. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే అవన్నీ కూడా బాతు కూడా కోడి పిల్లలతో పాటు తిరుగుతుంది. ఒకరోజు నీటి సెలయేరు దగ్గరికి ఆ కోడి తన పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు నీటి వాసన తగిలింది. బాతుకి నీటి వాసన తగిలింది. ఆ చిన్న పిల్లకి నీటి వాసన తగిలినది. ఎప్పుడైతే ఆ చిన్న బాతు పిల్లకి నీటి వాసన తగిలినదో ఆ బాతు ఆ కోడి పిల్లల మధ్య నుండి వేరై ఆ నీటిలోకి వెళ్ళినది. ఏది ఆ నీటిలోకి లాగింది? ఏది ఆ కోడి పిల్లల నుండి బాతు పిల్లని వేరు చేసినది? ఆ నీటి వాసన ద్వారా. ఇక్కడ కూడా వాక్యం అనే నీరున్నది. ఈ వాక్యం ద్వారాగా ఎన్నుకోబడిన వారిని ఆ యొక్క కోడి పిల్లల నుండి బయటికి లాగుతా ఉన్నాడు. వినుటకు చెవులు గలవాడు వినుగాక, ఈ సంగతులు చూచునుగాక, ఈ సంగతులు గ్రహించుదురుగాక. ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. ఎన్నుకోబడిన గుంపు ఉండును, మీరు వారిని ఆ విధమైన కార్యాల్లోకి లాగలేరు. ఎన్నుకోబడిన గుంపు ఆ విధమైన కార్యాల్లోకి లాగలేరు. మీరు వారు దాన్ని నమ్మరు. ఎందుకో తెలుసా? వారికి వాక్య బయలుపాటు వచ్చింది. లేదండి, ఒక్కసారి వెలుగు వారిని తాకగానే అంతటితో అది వారిని అక్కడ స్థిరపరిచేసింది.
ఒక్కసారే వెలుగు తాకినది, ఆ వర్తమానం తాకినది. ఆ వ్యక్తి లోపల ముందు నిర్ణయంలో వాక్యం ఉన్నట్లయితే దైవ సేవకుడి యొక్క వాక్యము ఒక్కసారి తాకితే చాలు, ఆమె వెలిగించబడుతుంది. ఎన్నో సార్లు చెప్పి 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 నో, ఒక్కసారి తాకితే చాలు ఆ వెలుగు. ప్రైజ్ ది లార్డ్. వెలుగు ఒక్కసారి తాకితే చాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకేమంటా ఉన్నాడో చూడండి. హల్లెలూయా. ఒక్కసారి వెలుగు వారిని తాకగానే అంతటితో అది వారిని అక్కడ స్థిరపరిచినది. హల్లెలూయా. చూశారా? జరుగుటను చూసిరి, పిదప ఆ విధముగా అది బయలుపరచబడి రుజువు చేయబడుటను వారు చూశారు. ఇక ఆ వాక్యాన్ని జరుగుటం చూస్తున్నారు, ప్రవక్త రావటం చూస్తున్నారు, ఆ వాక్యం రుజువు చేయబడటం చూస్తున్నారు, ఆ వర్తమానం పక్షాన వాళ్ళు నిలబడుతున్నారు, స్థిరపరచబడతా ఉన్నది. జరుగుటను చూసిరి, పిదప ఆ విధముగా అది బయలుపరచబడినది, అది రుజువు చేయబడుటను కూడా చూశారు. మరియు వారు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆ వాక్యం నెరవేరుటను చూస్తున్నారు. హల్లెలూయా. మంచిది. మీరు వారిని మోసగించలేరు, ఎందుకనగా వారు దాన్ని నమ్మారు. ఈ కాలంలో వాక్యాన్ని నమ్మావా? ఈ కాలపు వర్తమానం ఏమై ఉన్నదో ఎరిగావా? వారు దాన్ని నమ్మిరు, అంతే. అదంతే. వారు దాన్ని వివరించలేకపోయినా కానీ దాన్ని వారు పొందుకొని ఉన్నారు, వారు ఎరుగుదురుది. కావున నేను చెప్పినది ఏమనగా, నేను అనేక కార్యాలు వివరించలేను, అయితే అది నిజమని నాకు తెలియను. అది సరి. పట్టుకుంటున్నారండి? నెక్స్ట్ వారం చూద్దాం 173వ పేర. హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మరి ఈ వాక్యం గుర్చిన బయలుపాటు ఒక్కసారి నీకు వచ్చిందంటే, నువ్వు వెలిగించబడ్డావంటే, ఇక ఎంత మాత్రం సంఘశాఖను ప్రేమించలేవు, సంఘశాఖలోకి వెళ్ళలేవు, వాళ్ళతో సహవాసం కూడా చేయలేవు. ఎందుకో తెలుసా? నీకు సత్యము ఎరగబడతా ఉన్నది, సత్యములో ఉండటానికి నువ్వు ఇష్టపడతావు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించుడుగాక. నెక్స్ట్ వారం 173వ పేర. యాక్చువల్గా ఈరోజు 200 పేరాలు కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ, 200 పేరా దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ, ఒక 30 పేరాలు, 170 నుంచి 30 పేరాలు, 200 దాకా వెళ్దాం అనుకున్నా కానీ 3 పేరాలు చెప్పా. 30 పేరాలకి 3 పేరాలు చెప్పా. దేవుడికి మహిమ కలుగునుగాక. సరే, ధ్యానం చేయండి. టేప్స్ మస్ట్ అండ్ షుడ్గా వినండి. దేవుడు కృపను వేరుకోండి. మరి దేవుడు కృపను వేరుకొని, ప్రభువా నీ పరిశుద్ధాత్మ బాప్తిజం మాకు ఇవ్వు ప్రభువా, ఆత్మ లేనివాడు నా వాడు కాడంటున్నావు ప్రభువా. ఆత్మ అంటే ఎగరటం కాదు, భాషలతో మాట్లాడటం కాదు, చప్పట్ల కొడటం కాదు. ఆత్మ అంటే ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి, సత్య స్వరూపి అయిన ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. తనంతట తాను ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు తెలియజెప్పును. కాబట్టి దాని గురించిన రెవల్యూషన్ ఆ వ్యక్తి ఎరగగలుగుతాడు, ఆ వాక్యం గురించిన ప్రత్యక్షత ఆ వ్యక్తి ఎరగగలుగుతాడు. కాబట్టి మీరు అందరూ కూడా ఆ యొక్క వాక్యం గురించిన రెవల్యూషన్ పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా ప్రార్థన చేయండి. క్లుప్తంగా చేసుకుంటారు రండమ్మ. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.